హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 59 స్టోరీలోకి వెళ్ళిపోదాం. నవీన్ అసలు 5 ఏళ్ళు ఎందుకు నువ్వు ఊరికి వెళ్ళలేదు? ఎందుకు ఆంటీ అంకుల్తో మాట్లాడలేదు అని సంజయ్ అడుగుతాడు. అది ఇప్పుడు మీరు టీవీలో చూసిందే. నాకు ఒక చెల్లి ఉండేది. పేరు చిన్ని. చిన్ని గురించి పూర్తిగా చెప్తాడు. సంజయ్, నాకు చిన్ని అంటే ఎంత ఇష్టం అంటే మీ ఊహకి అందదు. కారణం మా మధ్య ఉన్న వయసు వ్యత్యాసం కావచ్చు కూడా. తన మీద ఉన్న ప్రేమే నన్ను ఊరికి దూరం చేసింది. చిన్ని అసలు ఎప్పుడూ చదువు గురించి పట్టించుకోలేదు అని మా అమ్మ నాన్న మీద, చదువుకోకుండా మూర్ఖంగా ఉండి తెలిసి తెలియక ఆ నాటు వైద్యం తీసుకుందని చిన్ని మీద, హాస్పిటల్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం తీసుకోవాలని తెలివి లేకుండా నాటు వైద్యం అంటూ వెళ్ళే ఆ ఊరి మీద, ఆ ఊరి జనం మీద కోపం వచ్చింది. అందుకే ఊరిని వదిలి వచ్చేసాను. కానీ అలా కాకుండా అక్కడ నా చిన్ని విషయంలో జరిగిన తప్పుని సరి చేసుకుంటే బాగుండేది అని ఆలోచన రాధ మాటల్లో నాకు దొరికిన సమాధానం. వెంటనే ఇక్కడ కలెక్టర్ని కలిసి ఆ నాటు వైద్యం పసరు మందు ఇచ్చే వాళ్ళని పూర్తిగా లేకుండా చెయ్యాలి అని కోరుకుంటూ ఆర్జీ ఇవ్వడం జరిగింది. కానీ అది 2 రోజుల్లోనే డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత వారం రోజులు చాలానే తిరిగాను. అయినా కానీ కుదరలేదు. అప్పుడు అమూల్య వాళ్ళ నాన్నకి తెలిసిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఆయన ద్వారా ఆర్జేని కలెక్టర్ గారి ముందుకు వెళ్ళేలా చేశాను. ఇది మొత్తం జరిగి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడానికి ఇంచుమించు 20 రోజుల పైనే పట్టింది. ప్రాబ్లం ఏంటి అని క్లియర్గా అడిగారు. మా ఊరి గురించి, ఇంకా అక్కడ ఇలాంటి నాటు వైద్యం గురించి, నా చెల్లి గురించి క్లియర్గా చెప్పాను. మా ఊరిలోనే కాదు, ప్రతి ఊరిలో ఇలా చదువు లేకుండా వైద్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పూర్తిగా బ్యాన్ చేయాలి. ఆయుర్వేదిక్, హోమియోపతి లేదా నార్మల్ డాక్టర్స్ చెప్పేవి వాడాలని రిక్వెస్ట్ చేశాను. నిన్న పొద్దున్నే మా ఊరిలో నా చెల్లికి వైద్యం చేసిన అతన్ని అరెస్ట్ చేశారు. నిజం ఏంటంటే వాడు వైద్యం చేయటం వల్లే నా చెల్లి చనిపోయింది. వాడు తగ్గేదానికి ఇవ్వాల్సిన మోతాదుకి మించి ఎక్కువ ఇచ్చేశాడు. ఆ కారణంతోనే మా చిన్ని మాకు దూరం అయ్యింది. నిన్న సాయంత్రం ఆ న్యూస్ తెలిసిన చాలామంది వాళ్ళు ఊళ్ళో కూడా ఇలాంటి సమస్య ఉందని ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారు. అందుకే నన్ను ఇంటర్వ్యూ చేశారు నిన్న సాయంత్రం అని నవీన్ చెప్తాడు. చాలా మంచి పని చేశావు నవీన్. ఇలాంటివి జరగకుండా నీ వంతు సాయం చేశావు. అలాగే నీ చెల్లి చనిపోయినా ఇప్పటికి మీద అలాంటివి జరగకుండా నువ్వు స్టెప్ తీసుకునేలా చేసింది. పరోక్షకంగా చిన్ని అయితే ప్రత్యక్షకంగా రాధ కారణమయ్యింది. ఏదైతేనేం ఒక మంచి చేశావని సంజయ్ అంటాడు. నవీన్ తల ఊపి అవును రాధా కారణం అని ఏదో ఆలోచిస్తూ అంటాడు. అవును, ఇంతకీ మాతో ఏదో మాట్లాడాలి అన్నావు. అసలు విషయం వదిలేసి ఈ న్యూస్ గురించి మాట్లాడుతున్నావు అని సంజయ్ అంటాడు. నవీన్, ఊరికి వెళ్తాను అంటున్నావు ఎందుకు? నీకు శ్రమ లేకుండా రాధనే చక్కగా నేను అర్థం చేసుకుని వెళ్ళిపోయింది కదా, మరెందుకు వెళ్ళటం అని సుజీ అంటుంది. సుజీ, సంజయ్ మీద నీ అభిప్రాయం ఏంటి అని నవీన్ అడుగుతాడు. నవీన్, ఇప్పుడు సంజయ్ గురించి ఎందుకు? రేపు డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయేవాడి మీద అభిప్రాయం ఏముంటుంది అని సుజీ అంటుంది. సంజయ్ లేచి, నవీన్, నువ్వు ఏదైనా నాతో మాట్లాడాలి అంటే పర్సనల్గా కలువు. ఇలా సుజీ ఉన్నప్పుడు మాట్లాడుకో. నాకు సుజీ మాటలకు చాలా బీపీ వస్తుందని అక్కడి నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోతాడు సంజయ్. సుజీ, ఎందుకలా నెగ్గట్టుగా మాట్లాడతావు అని నవీన్ అంటాడు. మరేంటి నవీన్, నీ ప్రశ్నే నాకు నచ్చలేదు అని సుజీ అంటుంది. సుజీ, చాలామంది మనకి ఒక మాట చెప్తారు. నిన్ను నువ్వు ఎవరితో పోల్చుకోకు, నీలా నువ్వు ఉండు అని చెప్తారు. కానీ అది తప్పు. ఎదుటి వాళ్ళలో మనకన్నా మంచి గుణం ఉంటే చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు. అలా చూస్తే నేను సంజయ్ని చూసి చాలా నేర్చుకోవాలి. అలాగే నువ్వు రాధని చూసి కూడా నేర్చుకోవాలి అని నవీన్ అంటాడు. నవీన్, ఇలా సాగదీయకు, విషయం సూటిగా చెప్పు అని సుజీ విసుగ్గా అడుగుతుంది. సూటిగా నాకు రాధ కావాలి అని నవీన్ అంటాడు. మరి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు అని సుజీ అంటుంది. చూడు సుజీ, ఆ రోజే మనం చాలా క్లియర్గా ఒక మాట మాట్లాడుకున్నాం. ఈ జర్నీలో ఎవరికైనా సరే మన రిలేషన్లో ఉండాలి అని అనిపించకపోతే హ్యాపీగా విడిపోవాలి అని అనుకున్నాం. ఇప్పుడు అదేగా చేస్తుంది అని నవీన్ అంటాడు. ఆయన ఇంత సడన్గా ఏంటి, మన మధ్య ఏం జరిగితే ఇలా విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్నావు అని సుజీ అంటుంది. ఏం జరిగిందా? అసలు మన రిలేషన్లో ఉన్నామని ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కరోజైనా నాకు నీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చావా? ఒక పూట భోజనం పెట్టావా? అసలు నా పని ఒక్కటైనా నువ్వు చేసావా? లేదు. కనీసం మాటలైనా జరిగాయా మన మధ్య?
ఎంతసేపు నువ్వు నీ ఫ్రెండ్స్ నీ పార్టీసే ఇవే కానీ నా గురించి నువ్వు 1% కూడా ఆలోచించినప్పుడు నాకు ఇదంతా అవసరమా చెప్పు, నా నిర్ణయంలో తప్పేంటి అని నవీన్ అడుగుతాడు. హా, రాధ వచ్చిన 2 రోజుల్లోనే సంజయ్ని మంచి చేసుకుంది. అసలు అప్పుడే నేను గుర్తించాల్సింది నిన్ను ఈజీగా వలలో వేసుకుంటుంది అని. తప్పంతా నాదే అని సుజి అంటుంది. సుజి, నోటుకొచ్చింది వాగొద్దు. రాధా నువ్వు అనుకునేలాంటి అమ్మాయి కాదు. తనకి నిప్పుకి నీరుకి కూడా తేడా తెలియదు. అందరూ ఒకటే, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని తన మనిషి కిందే ఫీల్ అవుతుంది. ఆ రెస్టారెంట్లో సర్వర్ ఎవరని సాయం చేసింది? మన ఆఫీసులో తనతో తప్పుగా ప్రవర్తించిన వారిని కూడా క్షమించింది. అంతెందుకు, నిన్ను తెచ్చి ఇంట్లో పెడితే నన్ను ఒక్క మాట కూడా అనలేదు. పైగా నేను తనని వదిలేస్తున్నానని తెలిసినా కూడా నాకు హెల్త్ బాగోకపోతే తను ఎంత కేర్ చేసింది. రాధా ఎవరు ఏంటి అని కాదు, ఎవరికి తన అవసరం ఉన్నా సరే తను చేయగలిగే సాయం తప్పకుండా చేస్తుంది. అంతేకాని తనకి వలవేయడం, నటించడం రాదు. అయితే ఏంటి నవీన్, ఇప్పుడు నీ డిసిషన్ ఏంటి అని సుజి అడుగుతుంది. సుజి, నాకు రాధ అంటే ఇష్టం. తనే నా భార్య. నేను తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని డిసైడ్ అయిపోయాను. నీకు చెప్పొచ్చేది ఏంటంటే, నీకు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఒక మాట చెప్తాను. నేను రాధ ఫిజికల్గా కూడా ఒకటైపోయాం. ఇప్పుడు తనని అస్సలు వదలలేను అని నవీన్ కరాఖండిగా చెప్పేస్తాడు. ఓ అదా సంగతి, ఇది అసలు విషయమే కానే కాదు. నవీన్, ఇలాంటివి పట్టుకుని నేను వదలనని మాట్లాడకు. ఈ రోజుల్లో ఇది కామన్ కదా అని సుజి అంటుంది. నవీన్కు చాలా పిచ్చ కోపం వస్తున్నా తమాయించుకుని, సుజి, నాకు తన అందం నచ్చి నేను తనతో ఉండాలి అనుకోవడం లేదు. తన బిహేవియర్, తన క్యారెక్టర్, ముఖ్యంగా తన ఇన్నోసెన్స్ నచ్చి తను కావాలి అనుకుంటున్నా. అంతేకాని నువ్వు చెప్పినట్లు కాదు. అయినా నువ్వు అన్నట్లు అనుకున్నా నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకు పల్లెటూరు నచ్చదు అన్నాను కానీ నా బుద్ధి మార్చుకుంటాను అని నేను ఎప్పుడూ అనలేదు కదా. నేను పుట్టి పెరిగింది అక్కడే. నా వరకు మా మధ్య జరిగింది చాలా పెద్ద విషయం. నాకే కాదు, రాధకు కూడా అలాగే అనుకుంటుంది. కామన్ అని నీలా అనుకునే అంత ఎదగలేదు అని నవీన్ చెప్తాడు కోపంగా. అయితే ఇప్పుడు ఏంటి నవీన్, మన రిలేషన్కి బ్రేక్ చేయాలి అంటావు అంతేనా అని సుజి అంటుంది. అంతేకాని మరో విషయం కూడా చెప్పాలి సుజి అని నవీన్ అంటాడు. మరి నవీన్ రాధని కలవటానికి ఊరు వెళ్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.